Dear students, మనం మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే లెసన్లో పార్ట్ 3 చెప్పుకోబోతున్నాం. మీకు తెలుసు ఇంతకు ముందు మనం యాక్సలరేషన్ అంటే ఏంటో చూసాం. యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్. ఏ ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u బై t. అదే కదా యాక్సలరేషన్కి ఫార్ములా. దీనికి MKS యూనిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ అనేది వెక్టార్ క్వాంటిటీ. మరి యాక్సలరేషన్ ఎప్పుడు ఉంటుంది? వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతున్నా, వెలాసిటీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతున్నా యాక్సలరేషన్ ఉంటుంది. అంతేగా? ఇదంతా మనం ఇంతకుముందు చూసాం. అలా కాకుండా ఒక ట్రైన్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే, అంటే దాని వెలాసిటీ పెరగకుండా తగ్గకుండా ఒకే వెలాసిటీతో కనుక వెళ్తుంటే అలాంటప్పుడు దాని యాక్సలరేషన్ 0. సో యాక్సలరేషన్ ఎప్పుడు ఉంటుంది? వెలాసిటీ కనుక చేంజ్ అయితే యాక్సలరేషన్ ఉంటుంది. అదే కదా మనం నేర్చుకున్నది. వెలాసిటీ కనుక గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటే అప్పుడు ఆ బాడీకి పాజిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. ఒక ట్రైన్ అప్పుడే ప్లాట్ఫారం నుంచి స్టార్ట్ అయిందనుకోండి, దాని వెలాసిటీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దానికి పాజిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. అలానే ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, పైనుంచి క్రింద పడే వస్తువు, దాని వెలాసిటీ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతుంది కాబట్టి దానికి కూడా పాజిటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. కరెక్టేనా? అలా కాకుండా ఒక బాడీ వెలాసిటీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంటే అప్పుడు దానికి నెగటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. దాన్నే డిసిలరేషన్ లేకపోతే రిటార్డేషన్ అంటారు. అదే కదా మనం నేర్చుకుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? ఒక ట్రైన్ అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నది అనుకోండి, డ్రైవర్ బ్రేక్ వేస్తాడు కాబట్టి దాని వెలాసిటీ తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆ ట్రైన్కి నెగటివ్ యాక్సలరేషన్ ఉంటుంది. అలానే ఒక బాడీని మనం వర్టికల్గా పైకి విసిరేస్తే అది పైకి పోయే కొద్ది క్రమంగా దాని వెలాసిటీ తగ్గుతుంది కాబట్టి దానికి కూడా నెగటివ్ యాక్సలరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తున్నది. యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏం లేదు, వెలాసిటీ గ్రాడ్యువల్గా ఒకే పద్ధతిలో పెరుగుతుండాలి, లేదా వెలాసిటీ ఒకే పద్ధతిలో తగ్గుతుండాలి అన్నమాట. అంటే ఈక్వల్ టైమ్స్లో వెలాసిటీలో చేంజ్ కూడా ఈక్వల్గా ఉండాలి. అలా ఉంటే యూనిఫామ్ యాక్సలరేషన్. ఒక బాడీ కనుక యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తూ ఉంటే అలాంటి బాడీకి 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి. అంటే ఒక బాడీ యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంటే ఈ 4 ఫార్ములాలలో ఏ ఫార్ములానైనా అవసరాన్ని బట్టి మనం ఉపయోగించుకోవచ్చు. ఈ 4టిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు. ఇవి ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి? v ఈజ్ ఈక్వల్ u ప్లస్ at. సెకండ్ వన్ ఏంటి? s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. థర్డ్ వన్ ఏంటి? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఫోర్త్ వన్ Sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. ఈ 4 మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి, చూడకుండా చెప్పగలిగి ఉండాలన్నమాట. ఈ 4 ఫార్ములాస్ చెప్తే సరిపోదు, అందులో ఏ లెటర్ ఏంటో కూడా చెప్పాలి. ఇక్కడ u అంటే ఇనీషియల్ వెలాసిటీ, అంటే ఫస్ట్లో ఉన్న వెలాసిటీ. v అంటే ఫైనల్ వెలాసిటీ. a అంటే యాక్సలరేషన్. t అంటే టైం. s అంటే డిస్ప్లేస్మెంట్. sn అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్. సో ఒక బాడీ కనుక యూనిఫామ్ యాక్సలరేషన్తో వెళ్తుంటే అలాంటి బాడీకి ఈ 4 ఫార్ములాస్లో దేన్నైనా సరే అవసరాన్ని బట్టి మనం ఉపయోగించుకోవచ్చు. వీటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారన్నమాట. అలా కాకుండా యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే, యూనిఫామ్ వెలాసిటీ అంటే మీకు తెలుసు, వెలాసిటీ పెరగకుండా వెలాసిటీ తగ్గకుండా ఒకే వెలాసిటీతో వెళ్తుంటే అప్పుడు కదా యూనిఫామ్ వెలాసిటీ అనేది. అలాంటప్పుడు యాక్సలరేషన్ ఎంత చెప్పండి? యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు 0 కదా.
అంతేనా? అలాంటప్పుడు ఒకే ఒక ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది, దాని పేరు S ఈజ్ ఈక్వల్ టు VT. సో యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుంటే నీకు తెలిసిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చెప్పమంటే ఈ ఒక్కటే చెప్పాలి, ఉన్నది అదే, S ఈజ్ ఈక్వల్ టు VT. S అంటే డిస్ప్లేస్మెంట్, V అంటే వెలాసిటీ, T అంటే టైం, ఇందులో రాసున్నాయి. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, అవసరమైనప్పుడు మీరు చెప్పగలిగి ఉండాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనం డిరైవ్ చేద్దాం, ఎలా వచ్చాయి అనేది చూద్దాం అన్నమాట. సో ఇప్పుడు డెరివేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఏ బాడీ మూవింగ్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్ అంటే ఆ 4 ఈక్వేషన్స్ని ఇప్పుడు మనం డిరైవ్ చేయబోతున్నాం. ఓకే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇదొక బాడీ. స్టార్టింగ్లో దాని వెలాసిటీ ఎంత అంటే u, అంటే ఆల్రెడీ అది కొంత వెలాసిటీతో వెళ్తూ ఉంది. మనం వచ్చేసరికల్లా ఆల్రెడీ అది కొంత వెలాసిటీతో వెళ్తున్నది. దాని ఇనీషియల్ వెలాసిటీ ఎంత అంటే u. ఆ బాడీకి యాక్సిలరేషన్ ఉంది, అంటే లోపల డ్రైవర్ ఏం చేస్తున్నాడు, స్పీడ్ పెంచుతున్నాడు. స్పీడ్ పెంచితే యాక్సిలరేషన్ ఉన్నట్టేగా, దానికి యాక్సిలరేషన్ a అనమాట. అందువల్ల ఏమైందంటే దాని వెలాసిటీ కాస్త u నుంచి vకి మారిపోయింది. v ఏంటి అంటే ఫైనల్ వెలాసిటీ. వెలాసిటీ ఎందుకు మారింది మీకు తెలుసు కదా, యాక్సిలరేషన్ ఉంటే వెలాసిటీ చేంజ్ అవుతుందని. అందువల్ల దాని వెలాసిటీ u నుంచి vకి మారిపోయింది. v ఏంటి అంటే ఫైనల్ వెలాసిటీ, t ఏంటి అంటే టైం అన్నమాట. ఈ టైంలో ఆ బాడీ ఏం చేసిందంటే s డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. డ్యూరింగ్ దిస్ టైమ్ ది బాడీ హ్యాస్ ట్రావెల్డ్ ఏ డిస్టెన్స్ s. ఓకే, ఇక్కడ మీకు అన్నీ అర్థమైనాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఉంది చూసారా, v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at, దాన్ని డిరైవ్ చేద్దాం మనం. డిరైవ్ చేయటం అంటే ఏం లేదు, అది ఎలా వచ్చిందో రాబడుతున్నాం అన్నమాట. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత u, ఫైనల్ వెలాసిటీ ఎంత v. ఇక్కడ వెలాసిటీ అని ఉండాలి, పొరపాటున c పడింది, మీరు v అని పెట్టుకోండి. ఫైనల్ వెలాసిటీ ఎంత అంటే v. చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత నేను మీకు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్కి నా శాలరీ స్టార్టింగ్లో 5,000 ఉంది, 5,000 రూపాయలు పర్ మంత్. తర్వాత నా శాలరీ 8,000 పర్ మంత్. సో నా ఇనీషియల్ శాలరీ ఎంత 5,000 అని చెప్తారు. నా ఫైనల్ శాలరీ ఎంత 8,000. నా శాలరీలో వచ్చిన చేంజ్ ఎంత అని అడిగితే ఏం చెప్తావు నువ్వు, నా రెండోసారి శాలరీలో నుంచి నా మొదటిసారి శాలరీని సబ్ట్రాక్ట్ చేసి, అంటే 8,000 మైనస్ 5,000 వేసి 3,000, మీ శాలరీలో వచ్చిన చేంజ్ 3,000 సార్ అని చెప్తావు, అంతేనా? సేమ్ టు సేమ్ ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఎంత u, ఫైనల్ వెలాసిటీ ఎంత v. మరి అప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత, రెండోసారి వెలాసిటీలో నుంచి మొదటిసారి వెలాసిటీని సబ్ట్రాక్ట్ చేసి చెప్పాలి. సో చేంజ్ ఇన్ వెలాసిటీ ఎంత వచ్చిందంటే v మైనస్ u, రైటేనా? ఇది జాగ్రత్తగా ఎప్పుడైనా ఫిజిక్స్లో ఇలానే చేయాలి. చేంజ్ ఇన్ వెలాసిటీ, చేంజ్ అనగానే రెండోసారి దాంట్లో నుంచి మొదటిసారి తీసేసి చెప్పాలి. నెక్స్ట్ స్టెప్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఈ స్టెప్కి తేడా ఏంటి, ఎక్స్ట్రాగా రేట్ అని వచ్చింది. నేను మీకు చెప్పా ఫిజిక్స్లో రేట్ అని వస్తే డినామినేటర్లో టైం రావాలని. సో v మైనస్ u బై t. ఇక్కడ t ఎందుకు పెట్టాము, ఫిజిక్స్లో ఎప్పుడైనా రేట్ అనే మాట వస్తే బై t పెట్టాలి. ఓకే, మీకు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కనుక్కుంటే ఎంత వచ్చింది, v మైనస్ u బై t వచ్చింది కదా. ఈ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీనే కదా మనం యాక్సిలరేషన్ అనుకున్నది, మీకు తెలుసు కదా. సో యాక్సిలరేషన్ అంటే a కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u బై t, కరెక్టేనా? నెక్స్ట్ మనం క్రాస్ మల్టిప్లికేషన్, అడ్డగుణకారం చేస్తున్నాం. అప్పుడు ఇలా కదా మల్టిప్లై చేయాల్సింది, at ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u, లేకపోతే v మైనస్ u ఈజ్ ఈక్వల్ టు at.
దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటారు. v మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏటీ, లేకపోతే ఈ మైనస్ యూని కూడా అటే పంపించండి ఆర్హెచ్ఎస్ సైడ్కి. అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. చూసావా, ఫస్ట్ ఈక్వేషన్ని మనం డిరైవ్ చేసామన్నమాట. నీ మనసులో కూడా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. దీంట్లో u అంటే ఇనీషియల్ వెలాసిటీ, v అంటే ఫైనల్ వెలాసిటీ, a అంటే యాక్సిలరేషన్, t అంటే టైం అన్నమాట. ఈ ఈక్వేషన్ని యూనిఫామ్ యాక్సిలరేషన్తో వెళ్ళే బాడీకి ఉపయోగించాలి. ఓకే రైట్, ఫస్ట్ ఈక్వేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు సెకండ్ వన్, డెరివేషన్ ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. దీన్ని డిరైవ్ చేద్దాం మనం. సరే, నేనేం చేస్తున్నానంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. నీకు తెలుసుగా s ఈజ్ ఈక్వల్ టు vt అని ఇప్పుడే చూపించాను కదా, అది వేస్తున్నాను నేను ఇప్పుడు. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. డిస్టెన్స్ ట్రావెల్డ్కి బదులు s రాశా, ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టే పెట్టాను, టైం అంటే t రాశాను. ఇక్కడ వెలాసిటీ అంటే ఒక చిన్న సమస్య వచ్చింది నాకు. ఒక్క వెలాసిటీనే ఉండుంటే దాన్ని నేను ఏదో v అని రాసేవాడిని. అలా లేదు, ఇక్కడ స్టార్టింగ్లోనేమో ఒక వెలాసిటీ ఉంది u, తర్వాత ఏమో ఇంకొక వెలాసిటీ ఉంది. ఇలాంటప్పుడు యావరేజ్ వెలాసిటీ చెప్పాలి నువ్వు. యావరేజ్ వెలాసిటీ ఎంత అంటే u ప్లస్ v/2. ఎందుకంటే నీకు ఒక పరీక్ష జరిగిందనుకో, అందులో 100కు 80 వచ్చినాయి అనుకో నీకు మార్కులు. నీకు ఎన్ని మార్క్స్ అంటే నాకు 80 వచ్చినాయి సార్ 100కి అని చెప్తావు. అలా కాకుండా నీకు 6 ఎగ్జామ్స్ జరిగినాయి, మరి అలాంటప్పుడు నువ్వేం చేస్తావు, యావరేజ్ చెప్తావు కదా, అన్నీ సమ్ చేసి బై 6 వేస్తావు. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ ఒక వెలాసిటీ తర్వాత ఒక వెలాసిటీ ఉంది కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం, టైం అంటే టీనే, యావరేజ్ వెలాసిటీ అంటే u ప్లస్ v/2. అర్థమవుతుందా? ఒకవేళ 3 వెలాసిటీలు ఉంటే 3 కూడి బై 3 వేస్తావు. రైట్, ఈ స్టెప్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఎస్కు బదులు ఎస్ అలానే రాశాను, ఈజ్ ఈక్వల్ టు ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు అలానే పెట్టాను, యూ ప్లేస్లో యూని కూడా అలానే రాశాను. వి రాయలా నేను, వికి బదులు యూ ప్లస్ ఏటీ రాస్తా. మీకు తెలుసుగా, ఇప్పుడే డిరైవ్ చేశారుగా v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అని. సో v ఉన్న చోట vకి బదులు u ప్లస్ ఏటీ రాస్తే తప్పేం లేదు. అలా రాసేసా నేను. ఇప్పుడు నేను చేసిన మార్పల్లా ఏంటంటే vకి బదులు u ప్లస్ ఏటీ రాయటం ఒక్కటే. అర్థమైందా మీకు? రైట్, నెక్స్ట్ చూడండి, ఎస్కు బదులు ఎస్, ఈజ్ ఈక్వల్ టు బదులు ఈజ్ ఈక్వల్ టు యూ రెండు యాడ్ చేస్తే 2u ప్లస్ ఏటీ బై 2 ఇంటూ టీ. సింపులే. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ టీ తోటి మల్టిప్లై చేసేద్దాం. 2u ఇంటూ టీ 2ut ప్లస్ ఏటీ ఇంటూ టీ ఏటీ స్క్వేర్. ఈ స్క్వేర్ కొంచెం పైన రాసుకోవాలి, ఈ ప్రింట్ పక్కన పడింది, మీరు స్క్వేర్ని ఇలా పైన రాసుకోండి. అర్థమవుతుందిగా? రైట్, బై 2 మామూలే. నెక్స్ట్ స్టెప్, ఎస్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఇంకొక స్టెప్ వేద్దాం, మీకు అర్థం అవటం కోసం. ఎలా అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ 2ut బై 2 ప్లస్ ఏటీ స్క్వేర్ బై 2, ఏటీ స్క్వేర్ బై 2. అంతేగా, దేనికి దానికి విడదీసేసాను నేను. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఈ 2 క్యాన్సిల్ కదా, అప్పుడు మిగిలేది ఎంత, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ప్లస్ ఇక్కడ ఏటీ స్క్వేర్ బై 2 అన్నా హాఫ్ ఏటీ స్క్వేర్ అన్నా ఒకటే. ఓకేనా? ఇక్కడ మాత్రం 2ని మీరు పైన రాసుకోండి, అట్లా ఇక్కడ రాసుకోండి. సో మనకు కావలసినటువంటి ఫార్ములా వచ్చేసిందనమాట. ఏంటది? ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనేది
రెండో ఈక్వేషన్ ఆఫ్ మోషన్, దాన్ని కూడా డిరైవ్ చేసేసాం మనం. ఇప్పుడు మూడో ఈక్వేషన్కి వెళ్ళిపోతున్నాం. డెరివేషన్ ఆఫ్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. దీన్ని డిరైవ్ చేద్దాం. ఇందాక వేసినట్టుగానే ఫార్ములా వేస్తున్నా. డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. ఇందాక వేసాను అదే. డిస్టెన్స్ ట్రావెల్డ్కి బదులు ఎస్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ అంటే u ప్లస్ v/2, టైంకి బదులు t. దీన్ని మీరు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సరే, ఆల్రెడీ మీకు ఒక ఫార్ములా తెలుసు. యాక్సిలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u/t అనేది మీకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా. ఇందులో మీరు ఏం చేస్తారంటే టీనేమో ఇలా LHS సైడ్కు తీసుకొని రండి, ఏనేమో RHS సైడ్కు తీసుకొని రండి. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు v మైనస్ u/a అవుతుంది. కరెక్టేనా? ఎక్కడైనా t కనపడితే టీకి బదులుగా v మైనస్ u/a రాయొచ్చు. నేను అలానే రాస్తా. ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి మీరు ఒకసారి. s ఈజ్ ఈక్వల్ u ప్లస్ v/2 ఇంటూ ఇక్కడ t ఉంది కదా, ఆ టీకి బదులుగా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ t ఐఎమ్ గోయింగ్ టు రైట్ v మైనస్ u/a. రాసేసా, టీకి బదులు ఇది రాసేసా, v మైనస్ u/a. రైట్. అప్పుడు s ఈజ్ ఈక్వల్ u ప్లస్ v అన్నా v ప్లస్ u అన్నా ఒకటే. ఎందుకంటే 2 ప్లస్ 3 అన్నా 3 ప్లస్ 2 అన్నా ఒకటే కదా. సో u ప్లస్ vకి బదులు v ప్లస్ u. v ప్లస్ u ఇంటూ v మైనస్ u ఎంత? v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమనుంది? సిన్స్ v ప్లస్ u ఇంటూ v మైనస్ u ఈజ్ ఈక్వల్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్. కాబట్టి నేను ఏం రాశానంటే ఇక్కడ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ రాశాను అనమాట. ఆ 2 కొంచెం పైన ఉండాలి, మీరు కొంచెం పైన రాసుకోండి. ఇది v2 మైనస్ u2 లాగా ఉంది, అలా కాదు. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ అని నేను ఇక్కడ చూపించినట్టుగా రాసుకోవాలి మీరు. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ మీకు తెలుసుగా. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే s కింద బై 1 అని పెట్టుకొని ఈ 1తో దీన్ని మల్టిప్లై చేయాలి. అప్పుడు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇట్లా క్రాస్గా చేయాలి, 2as అవుతుంది అనమాట. అది క్రాస్ మల్టిప్లికేషన్ అంటే. నేను మీకు చూపిస్తా కూడా ఒకసారి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి a/b ఈజ్ ఈక్వల్ c/d అని ఉందనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయటం అంటే ఏంటి? ఈ రెండింటిని ఇలా క్రాస్గా మల్టిప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ ఈ రెండింటిని క్రాస్గా మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటిని చేస్తే ad ఈజ్ ఈక్వల్ ఈ రెండింటిని చేస్తే bc అవుతుందన్నమాట. అలానే ఇక్కడ కూడా నేనేం చేశాను? క్రాస్ మల్టిప్లికేషన్ చేశా. s బై 1 అని పెట్టుకొని, బై 1 పెట్టుకుంటే తప్పేముంది? 1తో v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ని చేస్తే v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇలా చేయటమే క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు ఏమైంది? మనకు కావలసిన ఈక్వేషన్ ఆఫ్ మోషన్ వచ్చేసింది. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇది మూడోది అన్నమాట. మీరు జాగ్రత్తగా రెండోది ఎలా తీసుకున్నానో అలానే స్టార్టింగ్లో తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ టీకి బదులుగా v మైనస్ u/a రాస్తే ఆటోమేటిక్గా మనకు కావలసింది వచ్చేస్తుంది. ఇది మూడోది అయిపోయిన తర్వాత ఇప్పుడు నాలుగో ఈక్వేషన్. డెరివేషన్ ఆఫ్ sn ఈజ్ ఈక్వల్ u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. కరెక్టేనా? ఇది డిరైవ్ చేద్దాం. ఇది లాస్ట్ వన్. మీరు జాగ్రత్తగా అంటే కొంచెం పెద్దది వాటితో పోలిస్తే. ఇది కష్టమేం కాదు, చాలా ఈజీ. ఒక ఆబ్జెక్ట్ ఏ నుంచి బయలుదేరి ఇలా వెళ్ళి ఫైనల్గా బి దగ్గరికి వెళ్ళిపోయింది. అది ఎన్ని సెకండ్లు ట్రావెల్ చేసింది? అది n సెకండ్స్ ట్రావెల్ చేసింది. ఇక్కడ రాశాను చూడు, n సెకండ్స్.
n సెకండ్స్లో ఎంత దూరం పోయింది అది? ఇదిగో నేను చూపిస్తున్నానే ఆ దూరం మొత్తం ట్రావెల్ చేసింది. అది ఎంత మొత్తం కూడా సమ్ ఇక్కడ S2 రాశాను కదా, సారీ S1 అని రాయాలి, పొరపాటున రాసినట్టున్నా నేను. ఓకే, నేను మార్చేసానులే, S2కు బదులు S1 అని రాసేసాను ఇక్కడ. సరే, ఆ బాడీ ఏం చేసిందంటే n సెకండ్స్లో ఏ నుంచి ఇలా బి వరకు వెళ్ళిపోయింది కదా, ఎంత డిస్టెన్స్ వెళ్ళిందంటే S1 డిస్టెన్స్ వెళ్ళింది. రైట్, మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. t సెకండ్స్లో బాడీ వెళ్ళే డిస్టెన్స్ S ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at² అనేది ఇప్పుడే డిరైవ్ చేసాం మనం. మరి t సెకండ్స్ కాకుండా ఇక్కడ n సెకండ్స్ కదా, కాబట్టి tకి బదులు n సబ్స్టిట్యూట్ చేయండి. అలానే sకు బదులు కూడా S1. మిమ్మల్ని ఎవరైనా S1 ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ ఇన్ n సెకండ్స్ అని చెప్పాలి. S1 పేరు అదే కదా. రైట్, S1 ఈజ్ ఈక్వల్ టు un ప్లస్ హాఫ్ an². అంటే tకి బదులుగా n సబ్స్టిట్యూట్ చేశారు. రైట్, అలా ఉంచండి. S1 ఎంత అంటే un ప్లస్ హాఫ్ an². ఇక్కడ చూడండి, మరి n-1 సెకండ్స్లో n-1 సెకండ్స్లో అంటే 1 సెకండ్ తక్కువ. అంటే అది ఏ నుంచి బయలుదేరి ఇలా బి వరకు రాలేదు. ఎందుకంటే బి వరకు రావాలంటే n సెకండ్స్ ట్రావెల్ చేయాలి కదా. ఇది n-1 సెకండ్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడెక్కడో ఆగిపోయి ఉంటుంది. ఇక్కడ నేను రెడ్డింగ్తో ఇలా మార్క్ చేశాను చూడు, ఇక్కడ ఆగిపోయి ఉండొచ్చు. అది అక్కడ ఆగిపోయింది అనుకోండి. అలాంటప్పుడు n-1 సెకండ్స్లో అది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకే. ఈ పాయింట్కి మీరు పేరు కూడా పెట్టుకోవచ్చు, C అని. ఏ నుంచి C వరకు ట్రావెల్ చేస్తుంది అనమాట. అదెంత అంటే S2. కాబట్టి n-1 సెకండ్లో ఎంత దూరం వెళ్ళింది అంటే S2 ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ tకి బదులుగా మీరు n-1 సబ్స్టిట్యూట్ చేయండి. u ఇంటూ n-1 ప్లస్ హాఫ్ a ఇంటూ n-1 హోల్ స్క్వేర్. కరెక్టేనా? రైట్, ఇప్పుడు S1 ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ n సెకండ్స్. S2 ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ n-1 సెకండ్స్. మరి అప్పుడు లాస్ట్ సెకండ్ అంటే nth సెకండ్. ఆ లాస్ట్ సెకండ్లో ఇందుకు ఈ కాస్త అంటే ఇది C అనుకోమని చెప్పాను కదా నేను. అది C నుంచి B వరకు ట్రావెల్ చేస్తుంది అనమాట. అది లాస్ట్ సెకండ్లో వెళ్ళిన దూరం. అది ఎంత అంటే Sn. సో Sn అంటే ఏంటి? డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ లాస్ట్ సెకండ్. లాస్ట్ సెకండ్ అంటే ఇక్కడ nth సెకండ్. అది ఎట్లా వస్తుంది మనకి Sn అంటే ఈ CB కదా నీకు కావాల్సింది. మొత్తం డిస్టెన్స్ ఏబిలో నుంచి ఏసీని సబ్ట్రాక్ట్ చేయాలి. ఏబి అంటే ఎంత? S1 మైనస్ ఏసీ అంటే ఎంత? S2. సో S1 మైనస్ S2 వేస్తే Sn వస్తుంది. Sn అంటే ఇదిగో ఈ కనపడేది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్. ఓకే, Sn ఈజ్ ఈక్వల్ టు S1 అంటే ఇక్కడ చూసి రాయండి, un ప్లస్ హాఫ్ an² మైనస్ S2 అంటే ఇక్కడ చూసి రాయండి, u ఇంటూ n-1 ప్లస్ హాఫ్ a ఇంటూ n-1 హోల్ స్క్వేర్. కరెక్టేనా? మళ్ళీ ఈ ఈజ్ ఈక్వల్ టు కిందనే ఈజ్ ఈక్వల్ టు పెట్టండి, ఎందుకంటే స్టెప్స్ అన్ని చూడటానికి నీట్గా ఉంటాయి. రైట్, un ప్లస్ హాఫ్ an² అలానే రాసేసాను, ఎటువంటి చేంజ్ లేదు. మైనస్ ఇక్కడ కూడా మైనస్ అలానే పెట్టాను, ఈ బ్రాకెట్ కూడా అలానే పెట్టేశాను. ఇక్కడ uతో మల్టిప్లై చేయి, un మైనస్ u, అంతే కదా. u తోటి nని మల్టిప్లై చేస్తే un మైనస్ u తోటి 1ని మల్టిప్లై చేస్తే u. రైట్, ప్లస్ హాఫ్ a ఇంటూ ఇది n-1 హోల్ స్క్వేర్ కదా. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే a² మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్.
అట్లనే ఇక్కడ కూడా n² మైనస్ 2n ప్లస్ 1. రైట్, అర్థమైపోయింది, బ్రాకెట్ అండి. తర్వాత స్టెప్లో క్రిందనే పెట్టాలి. ఇదంతా ఏం మార్పు లేదు. ఫస్ట్ పార్ట్ మైనస్ un మైనస్ u కూడా ఏం మార్చలా. ఇక్కడ మల్టిప్లై చేస్తా. హాఫ్ ఏతో n² మల్టిప్లై చేస్తే హాఫ్ an² మైనస్, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉందిగా, మైనస్ హాఫ్ ఏతో 2n మల్టిప్లై చేస్తే ఆ 2 క్యాన్సిల్ అయిపోయి an ప్లస్, ఇక్కడ ప్లస్ ఉందిగా, హాఫ్ ఏతో 1 మల్టిప్లై చేస్తే హాఫ్ ఏ, ఇలా వచ్చేసింది నాకు. మరి నెక్స్ట్ చూడండి, un ప్లస్ హాఫ్ an² ఏం మార్చలేదు. మరి ఇదేంటిది? ఇక్కడ చూడండి, మైనస్ un మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ u, అదే రాసాం, మైనస్ un ప్లస్ u. అలానే ఇక్కడ కూడా గుర్తులు మారుతాయి అంతే, ఈ సైన్స్. మైనస్ ఇంటూ ప్లస్ వస్తే మైనస్ అవుతుంది, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, అలానే వేసేసాను నేను. తర్వాత మళ్ళీ క్రిందనే పెట్టేసాం. ఏమైంది? ఈ ప్లస్ హాఫ్ an² మైనస్ హాఫ్ an² క్యాన్సిల్ అవుతాయి, అంతేనా? అలానే ఇక్కడున్న ప్లస్ un, ఈ మైనస్ un, ఈ రెండు కూడా క్యాన్సిల్. ఇంకా మిగిలేదేంటి? ఇక్కడ ఒక u ఒకటి మిగులుతుంది. సో u ప్లస్ ఇక్కడ an కూడా మిగులుతుంది. తర్వాత మైనస్ హాఫ్ a, ఈ మైనస్ హాఫ్ a కూడా మిగులుతుంది. సో Sn ఈజ్ ఈక్వల్ u ప్లస్, ఈ రెండిట్లో a కామన్ తీయచ్చు కదా, a ఇంటూ n మైనస్ హాఫ్. కాబట్టి మనకేమని వచ్చిందంటే ది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ nth సెకండ్, Sn ఈజ్ ఈక్వల్ u ప్లస్ a ఇంటూ n మైనస్ హాఫ్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో ఈ 4 ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. యూనిఫామ్ యాక్సిలరేషన్తో ట్రావెల్ చేసే బాడీకి వీటిని ఉపయోగించుకోవచ్చు మనం, రైట్? ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దీన్ని తెలుగులో గురుత్వ త్వరణము అంటారనమాట, ఇంగ్లీష్లో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సరే, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇదేంటి అంటే గ్రౌండ్. ఇలా గీతలు కూడా పెట్టా కదా, గీతలు పెడితే గ్రౌండ్ అని అర్థం. ఒక బాడీ పైనుంచి క్రిందకి ఫ్రీలీ ఫాల్ అవుతున్నది, దాన్ని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటారు. అంటే ఎవరో పైనుంచి డ్రాప్ చేశారు. డ్రాప్ చేయటం అంటే నెట్టలా, ఊరికే పైనుంచి వదిలేశారు దాన్ని, అంతే. అలా వదిలేస్తే అది అక్కడే ఎందుకు ఉండదు? అక్కడే నిలబడిపోవాలి కదా వాస్తవంగా. ఎందుకు నిలబడటం లేదు? ఎందుకు నిలబడటం లేదంటే ఆ బాడీని ఈ ఎర్త్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఏ బాడీ అయినా సరే క్రింద పడిపోతుంది. అప్పుడు ఆ బాడీని గమనించండి మీరు, స్టార్టింగ్లో దాని వెలాసిటీ 0 ఉంటుంది, ఎందుకంటే ఎవరు నెట్టలేదు కదా. రాను రాను దాని వెలాసిటీ పెరుగుతూ వస్తుంది, రాను రాను. అంటే దానికి డెఫినెట్గా పాజిటివ్ యాక్సిలరేషన్ ఉన్నట్టే కదా. ఆ పాజిటివ్ యాక్సిలరేషన్ దేని వల్ల కలిగింది? ఎర్త్ అట్రాక్షన్ వల్లనే కదా. ఆ రకంగా వచ్చిన పాజిటివ్ యాక్సిలరేషన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారనమాట. కాబట్టి ది యాక్సిలరేషన్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ డ్యూ టు ఎర్త్స్ అట్రాక్షన్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే భూమి యొక్క ఆకర్షణ వల్ల, అంటే ఎర్త్ అట్రాక్షన్ వల్ల ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో వచ్చేటువంటి పాజిటివ్ యాక్సిలరేషన్ను యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటారు. ఓకే, దాన్ని స్మాల్ జీతో డినోట్ చేస్తారు. ఇది వెక్టార్ క్వాంటిటీ, అంటే దీనికి డైరెక్షన్ ఉంటుంది. స్కేలార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ ఉండదు. వెక్టార్ క్వాంటిటీ అంటే డైరెక్షన్ ఉంటుంది. స్మాల్ జీ అనేది వెక్టార్ క్వాంటిటీ. మరి దాని డైరెక్షన్ ఏంటి? దాని డైరెక్షన్ ఎప్పుడు కూడా ఇట్స్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. దీని డైరెక్షన్ ఎప్పుడు కూడా భూమి యొక్క కేంద్రం వైపే ఉంటుంది.
అంటే భూమి వైపుకే ఉంటుంది. మీరు ఏ వస్తువైనా సరే క్రిందకు బట్టం గమనించి ఉంటారు కానీ ప్రక్కకు బట్టం పైకి బట్టం చూసారా? అసలు జరుగుతుందా అది? ఏ వస్తువైనా సరే క్రిందకే పడుతుంది. ఎందుకని? జీ డైరెక్షన్ ఎప్పుడూ క్రిందకే ఉంటుందన్నమాట. సో ఇట్స్ డైరెక్షన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ది సెంటర్ ఆఫ్ ది ఎర్త్. క్రింది వైపుకి, భూమి కేంద్రం వైపుకే అన్ని వస్తువులు పడతాయి. ఓకే. ఇట్స్ వాల్యూ చేంజెస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. అంటే దీని వాల్యూ ఎంత ఉంటుందంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది జీ వాల్యూ. కొంతమంది 9.8 అని చెప్పి ఈ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ చెప్పరు. అలా చెప్పకూడదు. క్లియర్గా యూనిట్ కూడా చెప్పాలి. 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇది జీ వాల్యూ మనమున్న ప్లేస్లో. లేకపోతే 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని సెంటీమీటర్స్లో కూడా చెప్పచ్చు. మరి మనం ప్లేస్ మారితే జీ వాల్యూ కూడా కొద్దిగా మారుతుంది. మనం పెద్ద ఎత్తైన కొండల మీదకి వెళ్ళామనుకో, హిల్స్ మీదకి, లేదా ఏరోప్లేన్లో చాలా హైట్కి వెళ్ళామనుకో, అక్కడ జీ వాల్యూ కొంచెం తగ్గుతుందన్నమాట. ఏరోప్లేన్లో వెళ్తే హిల్ మీదకి వెళ్తే కొంచెం పెరుగుతుంది. ఎందుకనే తర్వాత చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఏదైనా ఒక వస్తువు క్రింద పడుతుందనుకోండి, దానికి పాజిటివ్ యాక్సిలరేషన్ ఉంటుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ప్లస్ జీ. అలా కాకుండా ఒక బాడీని పైకి విసిరేసాం, ఫర్ ఏ బాడీ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్స్, దానికి నెగటివ్ యాక్సిలరేషన్ ఉంటుంది కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ జీ. అంతేనా? కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఏమో ఏ ఈజ్ ఈక్వల్ ప్లస్ జీ, ఒక బాడీని పైకి విసిరేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీకి సంబంధించిన అన్ని పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైట్. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే, ఒక బాడీ క్రింద పడుతుంటే దాన్ని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటారు కదా, దానికి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అన్నీ రాద్దాం. ఈ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఎలా ఉంటాయి, అలా కాకుండా ఒక బాడీని పైకి విసిరేసామనుకో వర్టికల్గా, ఆ బాడీకి ఇవి ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో రాద్దాం అన్నమాట. రైట్.